హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025-26 అడ్మిటెడ్ బ్యాచ్కి సంబంధించిన లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ అనే చాప్టర్ నుంచి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్. ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి దీని యొక్క డిఫరెన్షియేషన్, దీని యొక్క డెరివేటివ్, దీని యొక్క ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని కనుక్కోండి. సో ఇన్ జనరల్గా ఇచ్చిన ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాం. సో దానికి డిఫరెన్షియేషన్ అనమాట, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇది కనుక్కోండి. రూట్ ఎక్స్ ఇదంతా రూట్ ఎక్స్ లాగా ఉంది అనుకోండి. చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్, రూట్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్ అవుతుంది. అవునా? సరే, ఇక్కడ రూట్ లోపల ఉండేదాన్ని ఎక్స్ అనుకో, రూట్ ఎక్స్ అవుద్దప్పుడు మళ్ళీ దేన్నైతే ఎక్స్ అనుకున్నాం దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓన్లీ రూట్ ఎక్స్ ఉందా? లేదు కదా. ఎక్స్ ప్లస్లో ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 1. దాన్ని ఇంకొకసారి డెరివేట్ చేయాలి. ఎస్ చెప్పండి. రూట్ ఎక్స్కి డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, మళ్ళీ ఎక్స్ కాదు ఇక్కడ, ఎక్స్ ప్లస్ 1. మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నాము? ఎక్స్ ప్లస్ 1, అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి 0. సో ఫైనల్గా 1 + 0 అంటే 1, 1/2 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఇది మన ఫైనల్ ఆన్సర్ రావాలి సార్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగించి చేస్తే ఇది రావాలా? ఏం రావాలా? 1/2 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? మరి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాని ఉపయోగించి చేద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. సో లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు మన ఫస్ట్ ప్రిన్సిపల్ అవసరం వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, అంటే ఎక్స్ ఉన్న చోట ఎక్స్ ప్లస్ హెచ్ని సబ్స్టిట్యూట్ చేయండి. రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1. ఓకే, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ని ఉపయోగిస్తున్నాం. ఫ్రమ్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాని గుర్తుంచుకోవాలి. ఏంటి? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. హెచ్ టెన్స్ టు 0, కొందరు ఎన్ అనుకుంటున్నారు. హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇదే కదా, ఏంటి? రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మన గివెన్ ఫంక్షనే, మైనస్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై హెచ్. ఎస్, మీరు గమనిస్తే ఎప్పుడైనా ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో ఇర్రేషనల్ నంబర్, దీన్ని న్యూమరేటర్లో డినామినేటర్లో ఇర్రేషనల్ నంబర్ ఉంటే రేషనలైజింగ్ చేయండి. ఓకేనా? ఎస్, సో అంటే రేషనలైజింగ్ అంటే, సో రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 1తో మల్టిప్లై చేయడం, డివైడ్ చేయడం జరుగుతుంది. రేషనలైజింగ్ విత్ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 అంటే రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1ని మల్టిప్లై చేస్తా, డివైడ్ చేస్తాను. ఓకే, ఎస్, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీటి మీద 2 మార్క్స్. ఎప్పుడైనా రూట్లో ఉన్నదాన్ని రేషనలైజింగ్ చేయాలి. ఓకే, మరి చేస్తున్నా చూడండి. సో రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ 1 డివైడెడ్ బై హెచ్ ఇంటూ రేషనలైజింగ్ చేస్తున్నా. సో రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. సో మళ్ళీ మీరు గమనిస్తే ఇదంతా క్యాన్సిల్ అయిపోయి పై స్టెప్పే మిగిలేది. ఎస్, అగైన్ న్యూమరేటర్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. కాబట్టి ఏ ఫార్ములాని ఉపయోగిస్తాం? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, దాన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాయొచ్చు.
సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాని యూజ్ చేస్తున్న ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో కాబట్టి రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ చేయి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, మళ్ళీ హోల్ డివైడెడ్ బై హెచ్ ఉంది ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మళ్ళీ ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఎస్, ఇక మిగిలింది ఏంటి న్యూమరేటర్లు ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1. ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 మైనస్తో మల్టిప్లై చేయి. మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 అవుతుంది. మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సల్, డివైడెడ్ బై ఇక డినామినేటర్లో ఉన్నది అలానే రాసుకో. రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇక న్యూమరేటర్లో ఏ టర్మ్ అన్న ఉందా? ఎస్ ఉంది, హెచ్ ఉంది. డినామినేటర్లో కూడా హెచ్ ఉంది. ఓకే, రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మీరు గమనిస్తే హెచ్ క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ టర్మ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నాకు ప్లేస్ సరిపోలేదని సరే ఇక్కడ నోట్ చేస్తున్నా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఎస్ చెప్పండి, కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో మిగిలింది ఏంటో రాస్తున్నా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0. న్యూమరేటర్లు 1 ఉంటుంది, రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ 1 ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా హెచ్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎక్స్ ప్లస్ హెచ్ ప్లేస్లో 0 ఇంకా ప్లస్ 1, ఇంకా ఆల్రెడీ రూట్ ఎక్స్ ప్లస్ 1 ఉంది. సో ఫైనల్గా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై రూట్ ఎక్స్ ప్లస్ 0 ప్లస్ 1 అంటే రూట్ ఎక్స్ ప్లస్ 1ఏగా. సో ప్లస్ రూట్ ఎక్స్ ప్లస్ 1. మీరు గమనిస్తే డినామినేటర్లో రూట్ ఎక్స్ ప్లస్ 1లు 2 ఉన్నాయి. root x plus 1 plus root x 1, 2 root x plus 1 is equal to 1 by 2 into root x plus 1. ఇది f dash of x అవుతుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను, గుర్తుకుందా? ఈ వీడియోలోనే స్టార్టింగ్లోనే f dash of x కి డెరివేటివ్ అంటే f of x root x plus 1 అయినప్పుడు f dash of x ఎంత అవుతుంది? 1 by 2 into root f of x plus 1. ఓకేనా? సో ఇలా చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.